కడప జిల్లాలో జరిగే మహానాడుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. కాగా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మినీ మహానాడు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీడినెల్లూరులో జరిగిన మినీ మహానాడులో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి మహానాడుకు 5,000 నుండి 7,000 మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తామంటున్న ఎమ్మెల్యే థామస్ తో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. 27, 28, 29 తారీఖున జరిగేటటువంటి మహానాడుకు సంబంధించి ఇప్పటికీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా దానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున మినీ మహానాడు నిర్వహించుకుంటున్నారు. అయితే ఇవాళ జీడినెల్లూరులో కూడా స్థానిక ఎమ్మెల్యే థామస్ గారు ఈ మినీ మహానాడు నిర్వహించుకుంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. థామస్ గారు చెప్పండి, మినీ మహానాడుకు సంబంధించి ఏ కార్యక్రమాలు ఏమి గెలిచి 1 year అయింది. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మేము ఈ మహానాడులో ముఖ్యమైన కీలకంగా కొన్ని ముఖ్య తీర్మానాలు చేస్తాం కూడా. మెయిన్గా మేము ఫోకస్ చేయబోయేది డెవలప్మెంట్ కార్యక్రమాల పైన, అదేవిధంగా ఇక్కడ ఈ మన కాన్షియస్ జీడినెల్లూరులో అభివృద్ధి పైన ఫోకస్ చేస్తాము. మెయిన్గా హెల్త్ కేర్, దాని తర్వాత ఇండస్ట్రీస్, దాని తర్వాత రోడ్స్ అన్ని కూడా కనెక్టింగ్ రోడ్స్ అన్ని కూడా ప్లస్ వచ్చి అక్కడక్కడ ఉండే చెరువులు, దాని తర్వాత కృష్ణా ఇవన్నీ కూడా, అదేవిధంగా ఎన్టీఆర్ ఇవన్నీ కూడా ఎలా మ్యాక్సిమం వచ్చి కనెక్ట్ చేసి వ్యవసాయానికి ఎలా ముఖ్యంగా నిత్యత్వం ఇవ్వాలంటే ఇవన్నీ కూడా తీర్మానాలు, ముఖ్యమైన తీర్మానాలు. అందుకే మా కార్యకర్తలు కూడా అన్ని మండలాల నుంచి విడుదల వచ్చారు. ఇది శాంపుల్ మాత్రమే. మహానాడికి నిజమైన కార్యకర్తల నుంచి మొత్తం కూడా పద్ధతి కూడా విపరీతంగా దీనికంటే దగ్గర ఒక 50 నుంచి 100 గంటలు వస్తాము. ఈ మహానాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్నడూ జరగలేని, ఇంతవరకు చరిత్రలోనే జరగిన మహానాడు కాబట్టి శాంపుల్ మాత్రమే. తెలుగు వారికి ఎన్నో రకాల పండుగలు ఉంటాయి. తెలుగుదేశం వారికి కార్యకర్తలకి కేడర్కి ఒకే పండుగ ఈ సంవత్సరం ఇక్కడ నుంచి మీకు మీ ఆధ్వర్యంలో మీ నాయకుల మేము సుమారుగా 7,000 మంది ప్లాన్ చేస్తున్నాము. సుమారుగా 7,000 నుంచి 10,000 మంది 100% 7,000 మంది. ఓకే సార్, మొత్తం అంటే లాస్ట్ ఫైనల్ నెక్స్ట్ 4 సంవత్సరాలు ఇప్పటికే మనం చూసాక ఎన్నికల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ కూడా ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ 4 సంవత్సరాలు డెవలప్మెంట్ పరంగా కొన్ని నిర్ణయాలు ఏవి? మెయిన్గా మేము హెల్త్ కేర్ నుంచి చెప్పాము. ప్రతి మండలంలో వచ్చి మంచి హెల్త్ సెంటర్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అజెండాలో నియోజకవర్గంలో 100 హాస్పిటల్ ఆల్రెడీ ప్రపోజల్ ఉంది. ఖచ్చితంగా 100 హాస్పిటల్ మార్చి ఇండస్ట్రియల్ పార్క్ గురించి ఆల్రెడీ చెప్పారు. సో 2,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తాం. అదేవిధంగా మాకు అంటే మినీ స్టేడియం కూడా మేము ఆల్రెడీ ప్రపోజల్ చేస్తాము. అది కూడా మాకు ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో మాకు వచ్చి బస్ స్టాండ్ కానీ, లేదంటే మాకు వచ్చి ఫైర్ స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా ఈ 1 yearలో ముఖ్యమైన హెల్త్, బస్ స్టాండ్, ఫైర్ స్టేషన్, కనెక్టింగ్ రోడ్స్, దాని తర్వాత మినీ స్టేడియం, పిఎస్సి సెంటర్స్, ఇండస్ట్రియల్ పార్క్, ఇవన్నీ కూడా ఈ 12 months మేము అజెండా దానికోసం వర్క్ చేస్తాం. మహానాడుకి సంబంధించి మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అంటే కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చిన ఇదంతా కూడా క్యాడర్ మనం చూపించే ప్రయత్నం చేశాం. మొత్తం నియోజకవర్గం పూర్తిగా ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మహానాడుకు సంబంధించి అంటే ఈ నెల 27, 28 పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపుగా 7,000 నుంచి 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్యమైన నాయకులందరూ కూడా మహానాడుకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి అంటే ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, అంటే ఆ 3 రోజులు అంటే కడప జిల్లాలకు వెళ్ళి అక్కడ మహానాడులో పాల్గొనాలా, అంటే ఏ రకమైనటువంటి కార్యాచరణ మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి మినీ మహానాడుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికే కూడా ప్రతి ప్రాంతంలో కూడా నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే జీడినెల్లూరుకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమైన కేడర్ అంతా కూడా ఈ కార్యక్రమాల్లో సిద్ధం చేసుకుంటుంది. ఇవాళ
2 గంటల సేపు పాటు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. సో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వైభవంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అదే స్థాయిలోనే జీడీ నెల్లూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత వాళ్ళ కార్యాచరణ అంటే 27, 28, 29